ఈనాటి దివ్య బలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను ప్రసాదించమని, సాత్విక యాత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించమని, మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్ శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరియు వారి టీం మెంబర్స్ అందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్లే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ ని, వారికి సహాయం చేస్తున్న వారందరిని దీవించి త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యేలా ఆశీర్వదించమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అభిలాష్ చేస్తున్న ప్రాజెక్ట్ లో ఏ ఆటంకం లేకుండా విజయాన్ని దయచేయమని, అక్షయాన్ని దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును మరియు ఉత్తీర్ణతను దయచేయమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రవి కిరణ్, కస్తూరి కిరణ్లను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, వారి చదువులలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదర్ల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని, హరికృష్ణను దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జాషువా, ప్రశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మను దేవుడు దీవించి కుమార్తె, కుమారులను, మనవలను దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, చిన్నారి బిడ్డ జయదేవిని దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మలవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజీవ్, రాహుల్లను దేవుడు దీవించి రాహుల్ కి పిఆర్ దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాయ విజయ, జార్జి రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ మార్టిన్ ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, నూతన స్కూల్ అభివృద్ధి పరచబడాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మార్టిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని, మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట పూజ సమర్పించేవారు కటకం విజయభాస్కర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జి మాన్యుల్ ప్రేమ్ కుమార్ ని దేవుడు దీవించి H1B వీసా వస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా గుమ్మల జ్యోతిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను, పరిపూర్ణమైన స్వస్థతను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి దేవుని యొక్క సంరక్షణ నిత్యము వారిపై ఉండాలని పూజ సమర్పించేవారు గుమ్మల జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగించి కాచి కాపాడమని, కుమారునికి కుమార్తెలను దీవించమని, మంచి ఉద్యోగాన్ని దయచేయమని, మంచి ప్రవర్తనను ప్రసాదించమని, తన భర్త ఇంటికి తిరిగి రావాలని, అప్పు బంధకాల నుండి విడుదలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కటకం అంతోని రెడ్డి, నక్షత్ర, జోసెఫ్ కపిల్ రెడ్డి, పృథ్వీరాజ్ రెడ్డిలను దేవుడు దీవించి జోసెఫ్ కపిల్ రెడ్డికి ఉద్యోగంలో స్థిరపడే కృపను దయచేయమని, మంచి జీవిత భాగస్వామిని దయచేయమని, పృథ్వీరాజ్ రెడ్డిని దేవుడు దీవించి చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధిని ప్రసాదించమని, మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, దైవ జ్ఞానంతో నింపమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా హరికృష్ణను దేవుడు దీవించి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగించమని, కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జాషువా, ప్రశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు. స్తోత్రబలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్రబలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. చేసిన మేలులెన్నో పాడి పాడి పొగడెదా. చేసిన మేలులెన్నో పాడి పాడి పొగడెదా. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. దేవా, నేను నిర్దోషినని నిరూపింపుము. నీవు నా తరపున వాదించు భక్తిహీనులైన నరుల నుండి నన్ను కాపాడుము. కొండెగాండ్రులను దుష్టులైన నరుల నుండి నన్ను రక్షింపుము. దేవా, నాకు ఆశ్రయ దుర్గము నీవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పవిత్రమైనటువంటి వారంలో ప్రవేశించాం. ఈ వారం అంతా కూడా మనం చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తపడుతూ, పశ్చాత్తాపపడుతూ, ఆ ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చేస్తూ ముందుకు సాగిపోవాలి అని తల్లి తిరుసభ మనందరినీ కూడా ఆదేశిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఆ ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చేస్తూ శిలువ మార్గము ద్వారా ఆ ప్రభు యొక్క శ్రమలను చూసి పశ్చాత్తాపపడి ఇదిగో పాస్కా పండుగకు మనం అందరం కూడా సిద్ధపడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న మేమందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ పూజలు సమర్పిస్తున్న మీ అందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలని ఈ దివ్య పూజాబలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈ దివ్య పూజాబలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైనవో సర్వేశ్వర, నీ కుమారుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తాను మరణమునకు అప్పగించుకొనేను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి నీ అనుగ్రహ సహాయముతో త్వరపడి అతనిని చేరుకున్నటకు ఆశతో ముందుకు సాగిపోవుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనముల వరకు. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకు లాలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నన్ను పిలిచి నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అంబుల పొదిలో దాచెను. ఆయన నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడి తిని నా బలమునంతటినీ వినియోగించినను ఫలితము సాధింపజాలనైతునని నేను అనుకుంటుని. కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును, నా కృషికి గాను నన్ను బహుకరించును. నన్ను మాతృగర్భమున రూపించిన ప్రభువు ఇట్లు సెలవిచ్చెను. యాకోబును తన వద్దకు కొని వచ్చుటకును, ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకును ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను. నా బలమునకు కారకుడు ఆయనే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకుని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి 33వ వచనం వరకు మరియు 36వ వచనము నుండి 38వ వచనం వరకు. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను. అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరిని గురించి ఈ మాటలు చెప్పునో అని సందేహించుచు ఒకరి వంక మరొకరు చూసుకొనసాగిరి. శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమున ఆనుకుని కూర్చుని ఉండెను. యేసు ఎవరిని గురించి ఈ మాట చెప్పునో అడుగమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు అట్లే యేసు వక్షస్థలమున వంగి, ప్రభు అతడెవరు అని ప్రశ్నించెను. నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చేదనో అతడే అని యేసు సమాధానమిచ్చి ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కారియేతు కుమారుడగు యూదాకు ఇచ్చెను. ఆ ముక్కను అందుకున్నంతనే సైతాను వానిలో ప్రవేశించెను. అప్పుడు యేసు వానితో, నీవు చేయుచున్నది వెంటనే కానిమ్ము అని పలికెను. యేసు ఏ ఉద్దేశముతో ఈ మాట పలుకునో భుజించు వారిలో ఎవరునూ గ్రహింపలేదు. యూదా వద్ద డబ్బుల సంచి ఉన్నందున యేసు వానితో పండుగకై తమకు అవసరమైనవి కొనమనియో లేక పేదలకు ఏదేని ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలంచిరి. యూదా ఆ రొట్టె ముక్కలను తీసుకుని వెంటనే బయటికి వెళ్ళిపోయెను. అది రాత్రి వేళ. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపబడని ఎడల దేవుడును తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. చిన్న బిడ్డలారా, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదకెదరు, నేను వెళ్ళు స్థలమునకు మీరు రాచాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. అందుకు సీమోను పేతురు, ప్రభు నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగాను. నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు, కానీ నా తరువాత రాగలవు అని యేసు చెప్పెను. ప్రభు, ఇప్పుడు మీ వెంట నేను ఎందుకు రాలేను? నేను మీ కొరకు నా ప్రాణమునైనా ఇచ్చెదను అని పేతురు పలికెను. అందుకు యేసు, నీవు నా కొరకు నీ ప్రాణమునైనా ఇచ్చెదవా? కోడి కుయ్యక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పూజలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైన వారములో మనం ప్రవేశించాం. పవిత్రమైన వారములో మంగళవారపు ఈ దివ్య పూజా బలిలో ప్రభువును ఏ విధముగా మరి శత్రువులకు అప్పగించబోతున్నారో ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తున్నారు. గురుద్రోహము జరుగుతూ ఉంది. ఏ 12 మంది శిష్యులను అయితే మీరే నా మార్గము, నా తరువాత నా కార్యాలను సాధించవలసినటువంటి యోధులు మీరే అని నమ్మకం పెట్టుకుని 12 మంది శిష్యులను తనతోనే ఉంచుకొని మరి తనతో తీసుకుని వెళుతూ అనేక గొప్ప కార్యాలు చూపించి నేర్పించినటువంటి ఆ ప్రభువునే ఆ 12 మంది శిష్యుల్లో ఒకరు అమ్మివేయటం మనం చూస్తూ ఉన్నాం. ఆ 12 మంది శిష్యుల్లో ఒకరు యేసు ప్రభుకి ద్రోహము చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఇది బాధతో యేసు ప్రభు కడరాత్రి భోజనంలో మాట్లాడుతూ ఉన్నారు. మీలో ఒకరు నన్ను శత్రువుకు అప్పగించబోతూ ఉన్నారు అన్నప్పుడు ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ ఉన్నారు. అయ్యా ఎవరు, నేనా నేనా అంటూ ఆ ప్రభును ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, చాలా బాధాకరం. ఎవరినైతే మనం ప్రేమిస్తామో, ఎవరి మీదైతే మనం ఆశలు పెట్టుకుంటామో
వాళ్ళు మనకి మోసం చేసినప్పుడు, వాళ్ళు మనకు అన్యాయం చేసినప్పుడు హృదయం ఎంతో వేధిస్తూ ఉంటుంది, హృదయం ఎంతో దహిస్తూ ఉంటుంది. నేను పెంచి పెద్ద చేసిన ఈ బిడ్డలేనా నా మీద తిరగబడేది? నేను పెంచి పెద్ద చేసినటువంటి వీరేనా నన్ను కాళ్లతో తన్నేది, నన్ను మోసం చేసేది అనే బాధ, వేదన ఎంతో వేదనగా ఉంటుంది ప్రియ సహోదరులారా. అదే సంఘటన ఈరోజు జరుగుతుంది. యేసు ప్రభుని పట్టుకుని చంపడానికి యూదులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు, మత పెద్దలందరూ కూడా ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే యేసు ప్రభు ఎవరికి అవకాశం ఇవ్వలేదు. చివరికి ఎవరు యేసు ప్రభుని అప్పగించి శత్రువుల చేతుల్లో ఉంచారు అంటే తనతో ఉన్నటువంటి 12 మంది అపోస్తలుల్లో యూదా అనేటువంటి వ్యక్తి ప్రభును అమ్మేస్తూ ఉన్నాడు. 30 వెండి నాణాలకు ప్రభును అమ్మేస్తూ ఉన్నాడు, ప్రభును అప్పగిస్తూ ఉన్నాడు, ప్రభు యొక్క రహస్య స్థావరాలను తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, నమ్మక ద్రోహం అనేది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. శత్రువులు మోసం చేసినా భరిస్తామేమో, శత్రువులు మనకు హాని చేసినా భరిస్తామేమో, మనతో ఉన్నటువంటి వాళ్ళే, మనం నమ్మినటువంటి వాళ్ళే, మనం ప్రేమించినటువంటి వాళ్ళే మోసం చేసినప్పుడు ఆ వేదన, బాధ అనేది చాలా కాలం వరకు మర్చిపోలేనటువంటి విధముగా ఉంటుంది. కాబట్టి ఈ లోకములో మనందరినీ రక్షించాలని, మనందరినీ పరలోక వైపు నడిపించాలని, మనలో ఉన్నటువంటి అన్ని బాధలు, సమస్యలు తొలగించాలని, మన ఆయుష్ను పొడిగించాలని వచ్చినటువంటి ప్రభువుకు నమ్మక ద్రోహం చేసి శత్రువులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఆ రోజు యూదా ఇస్కరియోతు ప్రభువుకు అప్పగిస్తే ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనం ఆయనకి విరుద్ధంగా జీవించి ఆయనకి ఇష్టం లేని పనులు చేసి ప్రతిరోజు మనం శత్రువులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఆయన శిలువ గాయాల బాధను మనం అధికం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వారమంతా కూడా ఆయన శ్రమలను మనం దగ్గరగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వారమంతా కూడా ఆయన శ్రమల్లో పాలు పంచుకుని ప్రియ సహోదరులారా, ప్రభు ఏ విధంగా మన కోసం మరణించాడో మనం చూడబోతూ ఉన్నాం. కాబట్టి పశ్చాత్తాప హృదయముతో, మంచి మనస్సుతో, విశ్వాసముతో ఈ యొక్క వారమంతా కూడా పవిత్రంగా జీవించడానికి, మంచి పాప సంగీతములు చేయడానికి, ప్రభువుకు దగ్గరగా మమేకం కావడానికి మనం అందరూ కూడా ప్రయత్నాలు చేయాలి. అవకాశం ఉన్న వారందరూ కూడా మంచి పాప సంగీతం చేయండి. ఈ పవిత్రమైన వారంలో మనందరిని కూడా మనం పవిత్రపరచుకోవాలి, మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి, మన ఆలోచనలను శుభ్రం చేసుకోవాలి. రానున్నటువంటి పాస్కా వేడుకలలో యోగ్యతతో పాలు పంచుకునే గొప్ప అవకాశాన్ని మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ఆ దేవుని అడుగుదాం. కాబట్టి అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతమైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మీరు ఎంత హృదయ వేదనతో బాధపడుతున్నారో మీ బాధను మాకు వ్యక్తం చేశారు. అవును తండ్రి, నమ్మకంగా ఉండి మీతో ఉన్నటువంటి వారే మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఆ బాధను మీరు తట్టుకోలేక బాధతో బాధపడుతున్నట్లుగా మాకు తెలియచేస్తూ ఉన్నారు. అవును తండ్రి, ఇదిగో మా జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు జరిగినప్పుడు మేము ఎంతో బాధపడుతున్నాం, మదన పడుతూ ఉన్నాం. ప్రభా, ఇదిగో ఈరోజు మా అందరిలో పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి, నిర్మలమైన హృదయాన్ని దయచేయండి. మేము అలాంటి పరిస్థితులకు వెళ్లకుండా మేము సంతోషపరిచే బిడ్డలుగా, మేము మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాం. అలనాడు యూదా ఇస్కరియోతు ఒక్కసారి మిమ్మల్ని శత్రువులకు అప్పగిస్తే మేము ప్రతిరోజు పాపము చేసి మిమ్మలను శత్రువులకు అప్పగిస్తూ మీ గాయాల బాధను అధికం చేస్తూ ఉన్నాం. ప్రభా, మా పాపములను క్షమించండి, మా శాపములను తొలగించండి, మాలో పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి, మారు మనసును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రభువా, మాలో నిర్మలమైన హృదయాన్ని, పశ్చాత్తాప హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, బాధల్లో, సమస్యల్లో, వ్యాధుల్లో ఉన్న వారిని తాకి స్వస్థపరచండి. ఈ వారమంతా జరగబోయే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాకు తోడుగా ఉంటూ మీకు సాక్షులుగా ఉండే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మా ప్రార్థన ఆలకించండి. ఈరోజు దివ్య పూజాబలిలో ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న
ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాం. చదువుకుంటున్న బిడ్డలను, పరీక్షలు రాస్తున్న బిడ్డలను, ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నటువంటి బిడ్డలను, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను, వెళ్ళినటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను. మీరే వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాల కోసం, వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వారిని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. బాధల్లో, వ్యాధుల్లో, అనారోగ్యంతో మంచం పట్టి ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచండి. ఈరోజు మరి టీవీల దగ్గర నుండి మొబైళ్లతో ఈ దివ్య పూజా బలులు చూస్తున్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని హేరాళముగా దీవించండి. ఈ కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఇప్పుడే స్వస్థపరచండి. అనేక బంధకాల్లో, వ్యసనాల్లో ఉన్న వారికి ఇప్పుడే విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించమని, ఈ పవిత్రమైన వారమంతా మమ్మందరిని కూడా పవిత్రపరిచి మీ యొక్క శక్తితో, ఆత్మతో నింపమని, మీ రాబోయే ఈ పాస్కా వేడుకలు ఘనంగా కొనియాడి ఉత్థాన ప్రభు అయినటువంటి మిమ్మల్ని మా హృదయంలో స్వీకరించే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభా, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. మా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న బిడ్డలను దీవించండి. ఈ పరిచర్యలో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, కర్నూలు మేత్రాసనంలో ప్రారంభించిన ప్రభా ఈ యొక్క మిషన్ ప్రత్యేకంగా మా ఆశీర్వదించండి. ఈ మిషన్ ముందుకు వెళ్ళడానికి నీవే నీ బిడ్డలను ప్రేరేపించుకొని ప్రభా మీ మహిమ కోసం అక్కడ ఒక గొప్ప పుణ్యస్థలాన్ని ఏర్పాటు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ మనవులన్నింటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించు ఈ కానుకలను అంగీకరింపుము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరింపుము. క్రైస్తవ విశ్వాసమును మాకు బోధించి ఈ బలియందు మాకు సమృద్ధిగా ఫలించునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. ఆత్మతోను ఉందురు
ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మానవ జాతిని కనికరించి నూతన జీవమునిచ్చుటకు దివ్య సంస్కారములను ఏర్పరచెను. అతని ద్వారా సర్వదూతల దళములు నీ సమక్షములో ఆనందముతో ఉప్పొంగుచు నీ వైభవము నిరంతరము ఆరాధించుచున్నవి. వారితో మా స్వరములను ఏకము చేసి మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మనందరి యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు నెరవేరే సమయం ఇది. దేవుడే సాక్షాత్తు సజీవంగా మనందరిని దీవించడానికి, స్వస్థపరచడానికి వస్తున్నటువంటి సమయము. ఎవరెవరైతే మంచం మీద పడి బాధపడుతూ ఉన్నారో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారో, లేవలేని పరిస్థితిలో ఉన్నారో, రకరకాల సమస్యలతో ఎవరెవరైతే బాధపడుతున్నారో వారందరూ కూడా ప్రభువును స్తుతించండి, ఆరాధించండి. ఆ గొప్ప దేవుడు మిమ్ము తాకి స్వస్థపరచబోతూ ఉన్నాడు. ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని రుచిప్పుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి. అనేకమైనటువంటి ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న బిడ్డలను ఆశీర్వదించండి. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. విదేశాల్లో కష్టపడి పని చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రార్థించమని, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించండి. ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా ప్రార్థిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభువా. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి. మంచాన్న బట్టి అనేకమైనటువంటి బాధలు, శ్రమలు అనుభవిస్తున్న బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచమని, అనేక రకరకాల సమస్యలు, అనారోగ్య ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారందరికీ మీరే న్యాయం చేకూర్చి వారికి మంచి మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరి మాతతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ రెండు చేతుల పైకి లేపి మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి. ఆ గొప్ప దేవుని యొక్క దీవెన మనందరి మీద కుమ్మరించబడాలి అని ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువానికి నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడని యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు అనేకమైనటువంటి శ్రమలు బాధలు అనుభవిస్తున్నటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధ ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై, అపరూపధరుడై. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును అని ప్రభు పలుకుచున్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారపు దీవెనలతో మమ్ము బలపరచితివి. తత్ఫలితముగా మేము చెడ్డ కోర్కెలను విడనాడి క్రీస్తు అడుగు జాడలలో పయనించుచు నీకు అత్యంత దగ్గరలో ఉండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితో సమాధానముతో ఆయుధారోగ్యాలతో సదా
సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.